మన డిబేట్లోనే నేను ఒక అంశం ప్రస్తావించాను. మరి మీకు గుర్తుందో లేదో కానీ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు కూడా ప్యానెల్లో ఉన్నారు. 1995లో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన లక్ష్మీపార్వతి కారణంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారిని కాదు అని అధికార మార్పిడి జరిగింది. పార్టీ నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పగించాల్సిన పరిస్థితి, అంటే ఆ పరిస్థితికి దారితీసింది కారణం ఏంటి అంటే ప్రజాప్రతినిధులుగా ప్రజల నుంచి ఎన్నికైన నాయకుల మీద రాజకీయాలకు సంబంధం లేని ఒక రాజ్యాంగేతర శక్తిలాగా లక్ష్మీపార్వతి ఆధిపత్యం ప్రదర్శించడానికి సిద్ధపడ్డప్పుడు ఎన్టీ రామారావు గారి పట్ల మేము విధేయత ప్రదర్శిస్తాం కానీ లక్ష్మీపార్వతి పట్ల మేము విధేయత ప్రదర్శించము అని చెప్పని అదొక ఆత్మాభిమాన సమస్యగా మారి చివరికి ఆ పార్టీలో ఒక సంక్షోభానికి దారితీసింది. రేపు వైసీపీ పార్టీ ఓటమి చెందితే దానికి బాధ్యులు కూడా ఇవాళ ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. ఇది 1.5 year బ్యాక్ చెప్పాను నేను. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు వాడిన డైలాగ్ కూడా అయితే ఇతను మగ లక్ష్మీపార్వతి అంటారా అని చెప్పని ఆయన నవ్వటం కూడా జరిగింది. ఇది 1.5 year బ్యాక్ మన డిబేట్లోనే జరిగింది చర్చ. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే ఓటమి చెందినట్టుగా వాళ్ళ జక్కంపూడి రాజా దగ్గర నుంచి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బాధ్యులుగా చిత్రీకరిస్తా వాళ్ళ నాయకులు గొంతెత్తా ఉన్నారు. ఇవాళ మనం వింటున్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సాయిదత్ గారితో రీప్లేస్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనందరం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మన స్ట్రీమింగ్లో కొన్ని వీడియోస్ చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కూర్చొని ఉన్నారు, చుట్టూ అందరు నాయకులు నిలబడి ఆయన చెప్తున్నది వింటా ఉన్నారు. అంటే ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి ఆయన మాట్లాడుతున్న దానికి బదులు ప్రత్యుత్తరం ఇచ్చే అవకాశమే లేదు. తర్వాత ఇంకొకటి మీటింగు, అందరూ శాసనసభ్యులు కూర్చొని ఉన్నారు, ఆయన డయాస్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. మనం టికెట్ కొనుక్కొని సినిమా హాల్కి వెళ్తాం, స్క్రీన్ మీద వచ్చేది మనం చూడటమే తప్ప మనం చెప్పేది ఏమి ఉండదు. గతంలో మీరు చాలాసార్లు చెప్పారు. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆయన నిర్ణయం చేస్తారు, ఆయన అమలు చేస్తారు, క్రెడిట్ అయితే తనది, నష్టం జరిగితే బాధ్యులుగా ఎవరో ఒకళ్ళని బలిపశులను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే వైఖరి ఆ రోజు ఆయన పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శించి ఆయన వెనక నడిచిన కొండా సురేఖ గారి దగ్గర నుంచి చివరికి తన పార్టీ అనేది నిలబడి బతికి బట్టగట్టడానికి కారణమైన శర్మ గారి వరకు ఆయనతో విభేదించి బయటకు వెళ్ళిన కారణం ఈ ఏకపక్ష ధోరణి, తాను తనకు సతీమణి తన బిడ్డలు అనే ఆ సెంట్రిక్గా అంతే తన చుట్టూ మాత్రమే అధికారం కేంద్రీకరించి ఉండాలి, క్రెడిబిలిటీ తనకు దక్కాలి, నెగిటివిటీ ఉంటే అది పార్టీలో ఎవరో ఒకరికి బలిపశులుగా చేయాలనే ఎజెండాతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుప్పిగంతులండి, ఎన్ని పిల్లి మొగ్గలు పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆయన్ని అవకాశం లేక కానీ ఎన్డీఏ ప్రభుత్వం కనుక సహకరించున్నట్టయితే శాశ్వత ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించుకొని ఉండేవాడు. కానీ రాజ్యాంగంలో ఆ వెసులుబాటు లేక కాన్పర్ట్ సిచ్యువేషన్లో ఎన్నికలకు వెళ్ళి ఇవాళ ఈ పరిస్థితి ఎదురైంది. కానీ లేకపోతే అవకాశం ఉన్నట్టయితే ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా ఇలా ఇప్పుడు ఎలా అయితే న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి స్పీకర్ కార్యాలయాన్ని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పని అభ్యర్థిస్తూ ఉన్నాడో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నన్ను ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను దాదాపుగా వయసు పరంగా చాలా చిన్నవాడిని, నాకు అంటే దాదాపు 22 సంవత్సరాలు చిన్నవాడు. వయసు పరంగా నాకున్న అడ్వాంటేజ్ దృష్ట్యా నాకు మాత్రం ఈ అవకాశం దక్కాలి, ఇంక వేరే వాళ్ళకి ఎవరికి దక్కడానికి ఆస్కారం లేదని చెప్పని ఆ ఛాన్స్ కూడా ఆయనే తీసుకునే అవకాశం ఉండేది. ఇవాళ ఏ నిర్ణయం స్వతంత్రించి సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా తను పాటించాడు. ఇవాళ పార్టీ మీద ప్రభుత్వం మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఆధిపత్యం చెలాయించే స్థితి కల్పించింది ఎవరు? అసలు ఎవరు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో పనిచేసిన ఒక ఉద్యోగి, అతను ఏ స్థాయిలోనూ పనిచేయనండి కానీ జీతానికి పనిచేసిన ఉద్యోగి. లేదు అనంటే ఏదైనా స్లీపింగ్ పార్ట్నర్గా ఏమైనా బాగా ఉందేమో తెలియదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చేవాళ్ళ నీ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టావు, ప్రభుత్వంలో సలహాదారుడిగా. ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టుగా లక్షల జీతాలు కాదు, మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం నిర్ధారణ అయింది ఏంటి అంటే ఓవరాల్గా ఈ 5 సంవత్సరాల కాలంలో సలహాదారుల మీద జరిగిన ఖర్చు 680 కోట్లు. ఈ 680 కోట్లలో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మెయింటెనెన్స్ కోసం కానీ ఆయన సిబ్బందికి కానీ ఖర్చు పెట్టింది 160 కోట్లు.
అంత ఖరీదైన సలహాలు ఏమి ఇచ్చాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి? ఇవాళ మనం వింటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో మనకి చాలామంది అంటే ఫెమిలియర్ సుప్రీంకోర్టు లాయర్ల పేర్లు తెలుగు సమాజానికి పరిచయం అయినాయి. సిద్ధార్థ లూత్రా గారు, హరీష్ సాల్వే గారు, ముకుల్ రోహత్గి గారు, వీళ్ళ పేర్లు విన్న తర్వాత రకరకాల చర్చలు నడుస్తూ ఉంటాయి. ఆయన గంటకి ఇన్ని లక్షలు తీసుకుంటారంట, గంటకి ఇన్ని లక్షలు తీసుకుంటారంట అని చెప్పని. అంటే ఇవాళ దేశవ్యాప్తంగా అంత ఫెమిలియారిటీ ఉన్న కొద్ది మంది సెలెక్టివ్ లాయర్లు కన్నా కూడా ఎక్కువగా ఫీజు ఛార్జ్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి 5 సంవత్సరాల కాలంలో 160 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 32 కోట్ల రూపాయల చొప్పున అంతటి ఖరీదైన సలహాలు ఈయన ఇచ్చిందేంటి?